బంగారు కమలాలతో రోజు అర్చన చేసిన ప్రదేశం ఇది. ఇలాంటి ప్రదేశాన్ని ఎంత అందంగా చూసుకుంటే అంత భోగం ఐశ్వర్యం. ఈ వేళ వచ్చారని నీళ్లు పోయక్కర్లేదు, ప్రదర్శన చెయ్యక్కర్లేదు. కోరిన కోరిక నెరవేరగా అప్పుడు ఇంటి దగ్గర చెంబు తెచ్చుకుని ఉదయం 6 నుంచి 12 గంటల లోపల వస్తేనే చెంబు తెచ్చుకుని 11 చెంబులు నీళ్లు పోయచ్చు. అదే మధ్యాహ్నం వస్తే ప్రదర్శన చేయాలి. ఆ సుదర్శన చక్రం గురించి ఏం చేశాడంటే విష్ణుమూర్తి ఇక్కడికి వచ్చి 1108 బంగారు కమలాలతో రోజు అర్చన చేస్తే అలా 40 రోజులు చేశాడు. ఇంకా ఒక్క రోజు మిగిలింది. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే 2 కమలాలు మాయం చేస్తే అప్పుడు తన నేత్రాలే పెడదాం అనుకుంటాడు విష్ణుమూర్తి. అప్పుడు బ్రహ్మ శివుడు ఆయన సుదర్శన చక్రం సిద్ధింపజేశారు. అందుచేత ఇది సిద్ధించే ప్రదేశం అయింది. అందరూ కూడా చెప్పండి, మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం చెప్పండి. సంకల్ప స్థానం, భోగస్థానం, మోక్షస్థానం, ఫలసిద్ధ్యర్థం నమోస్తుతే. అంటే సంకల్పం అంటే ఈ వేళ వచ్చారు కాబట్టి ఏం సంకల్పించుకుంటారో సంకల్పించుకోవాలి, అది సంకల్పం సిద్ధిస్తుంది. అలాగే భోగస్థానం అంటే ప్రతికూలంతకాలం లోటు లేకుండా ఉండే క్షేత్రం. అలాగే మోక్షం అమోఘమైనటువంటి మోక్షం సిద్ధిస్తుంది. చెప్పండి, పరమేశ్వర భీమేశ్వర దర్శన అనంతరం శంకరనారాయణ నమోస్తుతే. చెప్పండి, నాగదోష దోష దోష నివారణార్థం నమోస్తుతే. ఇక ఈ నాగదోషం యొక్క ప్రభావం ఏంటో వినండి. వివాహం అయిన వాడికి సంతానం కలగరు. అలాగే కుది దోషం ఉందంటే ఎన్ని సంబంధాలు చూసినా వివాహాలు మీకు కాకపోతే మీ పక్కన ఉన్న వాళ్ళకైనా చెప్పచ్చు. అలాంటప్పుడు ఈ క్షేత్రం ఒకటి, అలాగే శ్రీకాళహస్తి, ఇవి దర్శనం చేసుకుంటే వాళ్ళకి వివాహం అవుతుంది, సంతానం కలుగుతారు. అలాగే ఇది బ్రహ్మసూత్ర